నిజానికి అది ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్. టూరిజంలో భాగంగా ఇటువంటివి ఏర్పాటు చేస్తారు. దీన్ని కూడా చెడగొట్టి విశాఖ బ్రాండ్ ఇమేజ్ని పాడు చేయడానికి తెలుగుదేశం అలాగే చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణులు పూనుకుంటున్నారంటానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. వైకాపా నేతల వికృత కోడలో హనుమ విహారీ అవుట్ అంటూ మరొక కథనాన్ని ఇచ్చారు. వాస్తవానికి ఇంగ్లీష్ పేపర్లు చూస్తే ఆ వ్యక్తిగత గొడవలతోటి అతను తప్పుకున్నాడని కథనాలు వచ్చాయి. పైగా దీన్ని రాష్ట్ర స్థాయి నేతలకు పొలవటం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్లో పదవులను అస్మదీయులకి గతంలో కట్టబెట్టినప్పుడు గొడవలైనప్పుడు ఒక్క ముక్కరాయని ఈనాడు రామోజీ ఇప్పుడు మాత్రం ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్ద ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద బురద చల్లటానికి పాత్రికేయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. 5 ఏళ్లలో 500 కోట్లంటూ మరో చెత్త కథనాన్ని ఇచ్చారు. శృతి మించిపోతూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రాస్తున్న పిచ్చి రాత్రి ఇవన్నీ. జగనన్న మంకుపట్టు, వైకాపా పాలనలో పట్టు రైతుకు పుట్టెడు కష్టాలంటూ మరో దగాకోరు కథనాన్ని ఇచ్చారు. పాఠకుల మనసులను కలుషితం చేస్తూ విషబీజాలు నాటడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కనీస 6 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటన, సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరల పర్యవేక్షణ, అలాగే జగన్ ప్రభుత్వంలో 72,445 కోట్ల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న విషయాన్ని మాత్రం దాచేస్తూ పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తోంది ఈనాడు. ఉన్నవి పోయే చేస్తానని చేయని ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ మరొక అబద్ధపు వార్తనిచ్చారు. నిజానికి ముస్లిం వర్గాలన్నీ కూడా వైసీపీకి అనుకూలమన్న భావనతోటి వాళ్ళని చెడగొట్టాలనే ఉద్దేశంతో ఈ రాస్తున్నారు. వాస్తవాలు ఏమిటంటే జగన్ పరిపాలనకు వచ్చినప్పటి నుంచి ఇమాములకు అందించే సాయాన్ని 5,000 నుంచి 10,000 పెంచారు. హజ్ యాత్రికులకు విజయవాడ నుంచి వెళ్లే వాళ్ళకి 80,000 సాయం అందజేశారు. షాదీ తోఫా కింద 350 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక ఆంధ్రజ్యోతి సైతం ఇదే రకంగా విహారీ పైన ఇతరత్రా అనేక పచ్చి అబద్ధపు వార్తల్ని కవర్ చేస్తూ ఇచ్చింది. ఇక దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చూసే ఉంటారు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఈ వార్త గమనించండి ఒకసారి. ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్త, ఈనాడు వార్తని గమనిస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సీ బ్రిడ్జ్ డిటాచ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ మాక్ డ్రిల్, అంటే మాక్ డ్రిల్ కోసం సీ బ్రిడ్జిని, ఫ్లోటింగ్ బ్రిడ్జిని టూరిజంలో భాగంగా తయారు చేసినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జి మాక్ డ్రిల్ అంటే ప్రజలకు రక్షణగా ఉండటం కోసం, రక్షణ విషయాల్లో భద్రత ఎంతవరకు ఉందని టెస్ట్ చేయడం కోసం చేసిన ప్రయత్నాన్ని కూడా ఈనాడు వంటి పత్రిక ఇంత నీచంగా, ఇంత దారుణంగా రాస్తూ ప్రజల్ని మోసం చేయడానికి రామోజీరావు కంకణం కట్టుకున్నారనడానికి, ఆంధ్రప్రదేశ్పై రామోజీ, రాధాకృష్ణులు పగబట్టారనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. అందుకే ఈ వీరిద్దరూ సైకో స్థాయి నుంచి సైతాన్ స్థాయి నుంచి పైతాన్ స్థాయికి మారుతున్నారనడానికి ఇంతకంటే ఉదాహరణ